సన్నీకి సిల్వర్ చైన్ దొరికింది. ఏమైంది సన్నీ? ఏం డౌను? పాము బాబు ఉంది. అలా ఎక్కడ కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి ఎత్తుకెళ్తున్నాడు. ఇలా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం అంటే. దీని తర్వాత క్లిప్ కూడా పెడతాను చూడండి. ఏం ఎక్కుతుందేంటి? ఎన్నోది ఇది? టైగర్ గురు, ఈ కేక్ ఎంతో తెలుసా రేటు? తెలీదు కానీ. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం సౌత్ గోవా నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. సౌత్ గోవాలో రూమ్ చాలా బాగుండే. ఆవిడ చెక్అవుట్కి వచ్చింది. అంటే ఒక మేనేజర్ ఉంటారు. ఆ మేనేజర్ చెక్అవుట్కి వచ్చి ఎంత మేము నార్మల్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, 3000 పడింది, ఇక్కడైతే ఎంతకి ఇస్తారని చెప్పి అని అడిగితే 2200కి ఇస్తానంది. చాలా మంచి ప్రైజింగ్. అలాంటి విల్లా 2200 అంటే 2200కి ఇస్తానంది. ఇలా ఇండివిజువల్ ఇదైతే 8000కి ఇస్తానంది. 8000 10 మంది ఉండొచ్చు. చాలా బాగుంది. ఇది కూడా ప్రైవేట్ పార్కింగ్, వెనకాల పూల్, మొత్తం 5 బెడ్రూమ్స్. ఇది చాలా బాగుంది. ఒక 4-5 మెంబర్స్ వస్తే కనుక ఇలా ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువే, 2200 అంట. కెల్విన్స్ రిసార్ట్ దీని పేరు వచ్చేసరికి. ఒకసారి మీరు గోవా వస్తే కనుక ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేయండి. సౌత్ గోవాలో, ఇది నార్త్ గోవా కాదు, సౌత్ గోవా. ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గరికి అయితే వచ్చాము. టికెట్ కాస్ట్ ఎంత గురు? 100 rupees per person. 100 rupees per person. 50 rupees convenience fees per person. 100 rupees for car. అయ్యా, మొత్తం 700. ఏది చిన్నదానికి వెళ్ళటానికి? పెద్దదానికి వెళ్ళటానికి అయితే 470 రూపాయలు అంట. అది కార్, అది వాళ్ళ జీప్. ఈ జీప్ ఇస్తారు. ఇది మన కార్లో వెళ్ళాలి. ఏదైనా ట్రెక్ అయితే ఉంది రెండు. దానికి లేదంట, పెద్దదానికి లేనట్టుంది. డైరెక్ట్ పాయింట్ తీసుకెళ్ళి 500 స్టెప్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాక. 500 స్టెప్స్ దిగాల. అక్కడికి వెళ్ళాక దిగాలి. పని ఏదైనా కూడా ఏదన్నా గట్టిగానే దోచేస్తున్నారయ్యా. సెలవు, ఇప్పుడైతే వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటని. చెప్పు సన్ని. ఇంకోసారి చెప్ప మాకు. ఇప్పుడే కార్ పెట్టొచ్చాం అక్కడ. సన్ని అది అసలు చెట్లు గిట్లు భలే ఉంది. ఏంటి గురు? గిట్లు లేవు. అవునా? నిజంగానే సిల్వరే. అయ్యా, ఏది టీ సన్నీ చూపిస్తా, ఏది వీడియోలో చూపిస్తానండి. సన్నీకి సిల్వర్ చైన్ దొరికింది. సిల్వరే. ఏంటా చేతిలో? కాల్చాలంటే నువ్వు ఫోన్ ఆపాలి. వీడియో ఆపితే కాల్చగలరు. ఆపాను, కాల్చు. కొనుక్కున్న పులి కానీ అలాంటివి ఏమైనా వస్తే కాలుద్దామని పెట్టుకుంటాను. సన్నీ ఎందుకని ఒరిజినల్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నావు? అయ్యా, నడిచేటప్పుడు కొంచెం రెస్ట్ లాగా ఉండాలని చెప్పి ఇక్కడ బల్లలు కూడా ప్రొవైడ్ చేశారు. అందరికి సౌండ్ వినపడుతుందని అనుకుంటున్నా. ఇప్పుడే స్టార్ట్ అయింది. గురు, టైగర్ గురు, సౌండ్ వినపడుతుందా? దగ్గరికి వచ్చేసాం. ఏమైంది సన్నీ? ఏం డౌను? ఏంటి గురు టైగర్ గురు? కింద జుజుబీ అది ఓకేలే, మరి ఎక్కేటప్పుడు సినిమా క్రేజీ. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పై నుంచి అలా పడుతున్నాయి, కిందకి కూడా వెళ్ళిపోవచ్చు. అదేండి పై నుంచి అలా వస్తున్నాయి. దీవోరా, కెప్టెన్ లాంటి వాళ్ళు కూర్చోడానికి అని చెప్పి ఈ మనిషి కూర్చుంటున్నాడు చక్కగా. సరిపోయింది. ఆపండి అయ్యా. నాకు దిగేటప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఓకే, వచ్చేసాం, మనం దిగేసాం, అంతా బాగానే ఉంది. సో పావుగంట ఆగిన తర్వాత పైకి ఎక్కాలి కదా. అది ఎలా ఎక్కాలి? అయ్యా, 350 స్టెప్స్. అమ్మో, సుక్కలు కనబండి. అంటే నార్మల్ స్టెప్స్ అయితే దిగేయచ్చు, ఇది కొండరాళ్ళు. ఆ కొండరాళ్ళు ఎక్కడ జారిపోతాయి ఏంటని భయం వేస్తుంది. నేను షూస్ వేసుకోకుండా వచ్చాం. అమ్మ, వావ్, ఓ క్రేజీ వ్యూ. దీవారా
తిరగంబీరా అలా ఎక్కాడు ఇప్పుడు వై వరకు చెయ్యాలి ఏం చేయకూడదు మొత్తం ఇచ్చాడు ఇక్కడ. ఇంకా వ్యూ చూసుకుంటే వావ్ వచ్చేసాం. భలే ఉంది గురు. దాంట్లోకి దూకూడదంట ఏంట? రిస్క్ ఆఫ్ డ్రోనింగ్, మునుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్విమ్ చేయొద్దు అని రాశాడు బోర్డు ఇక్కడ. వాళ్ళు అలాగే అంటారు, దూకేస్తాను ఆగినాయి. అవంతిక కోసం ఇప్పుడైతే సన్నీ పైకి ఎక్కబోతున్నాడు. సన్నీ పద ఇల్లు ఇల్లమ్మా. సన్నీ ఆల్రెడీ అవంతికని చూసుకున్నాడు, కిందే ఉంది ఇంక పైకి ఎక్కడ. ఓకే అవంతిక దొరికేసింది సన్నీకి అయితే. ఏంట్రా కిందకు వచ్చి సైలెంట్ గా ఉన్నాడు అనుకుంటున్నా, ఇది సంగతి. ఓకే ఓకే చూపించు సన్నీ. పాము బాబు ఉంది ఉంది. బా ఆహా లైట్ గా చినుకులు కూడా పడుతున్నాయి. భలే ఉంది వాటర్ ఫాల్ అయితే. బాబా బాబా ఇలాంటి వ్యూస్ కోసమే మీరు అడిగింది, ఇచ్చేసాం. చిన్నదైనా కూడా ఇంకా పెద్దదానికి కూడా వెళ్ళవసరలా, చాలు ఈ మాత్రం అయిపోయింది. ఇంకెళ్ళిపోతున్నాం. సన్నీ ఏమో అవంతిక కోసం అటు వెళ్ళి వస్తానంటున్నాడు, కానీ ఏమో అదిగో వెళ్తానంటున్నాడు. వాళ్ళేమో వద్దంటున్నారు అక్కడ. డైరెక్ట్ షెడ్కే. సరే తాగు. అవునా న్యాచురల్ వాటర్ని మినరల్ వాటర్ అంటున్నావు చూడు. నైస్. టైగర్ ఏం చేస్తున్నా? వెళ్ళొచ్చా మరి? కష్టపడడం ఏమాత్రం ఇష్టం లేదు అన్నయ్యకి. టైగర్ అలా ఎక్కడ కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి ఎత్తుకెళ్తున్నాడు. ఇలా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం అంటే. దీని తర్వాత క్లిప్ కూడా పెడతాను చూడండి. మా బాబోయ్ 200 మెట్లు ఏమో ఎక్కాము, అయిపోయింది పని. అక్కడ చూడండి టైగర్ కూర్చుని పోయాడు. వచ్చేసానమ్మా. వీళ్ళు చక్కగా ఎక్కేసి కూర్చున్నారు కార్లో. వాళ్ళు దిగిపోతుంది, కాసేపు రెస్ట్. ఎందుకు గురు ముందు అవుతున్నావు సైలెంట్గా? ఇప్పుడు తెలిసిపోయేదిలే భాగవతం. ఏం ఎక్కుతుందండి? ఎన్నోది ఇది? బో వలి టైగర్ ఇద్దరు కూడా అసలు భయంకరంగా తాగేస్తున్నారు. దిస్ ఈజ్ కార్బోనేటెడ్ క్యాఫినేటెడ్ బేవర్స్ తెలియదు. తాగబోతే వాళ్ళు కనబడ, తాగే వాళ్ళం అయితే సౌత్ గోవా ఎందుకు వస్తాం, నార్త్ గోవాలోనే ఉంటాం. ఎనర్జీ డ్రింక్స్ అన్ని మెట్లు ఎక్కి దిగిన తర్వాత కావాలి. నాకు తెలిసి గోవాలో ఇది లాస్ట్ వీడియో అనుకుంటున్నాం. గోవా వచ్చే వాళ్ళు మాత్రం ఇది మైండ్లో పెట్టుకోండి. తాగుడు అలవాటు ఉంటే మాత్రమే, అంటే చిల్లవి కొంచెం అంటేనే రండి. లేదు ఫ్యామిలీతో వస్తా గీమితో వస్తా పనులు అవ్వట్లా. నార్త్ గోవాయే కాదు, సౌత్ గోవా కూడా ఇంచుమించు సౌత్ గోవా కొంచెం పర్లేదు, కానీ కొంచెం ట్రెక్కింగ్లు అవి ఉన్నాయి. నేను ఇప్పుడు దాకా మనం చాలా ట్రిప్లు వేసాం ఇండియాలో. నాకు నచ్చంది ఇదే, నాకు గోవా నచ్చలా. నీకురా? అలా చిల్ అవ్వడానికి కూడా రాకండి, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాకైతే గోవా నచ్చదు. నాకు వెళ్ళే ముందే చెప్పారు కొంతమంది. కాకపోతే ఫుడ్ క్యాప్టెన్ మాన్సూన్ సీజన్ నువ్వు ఆ గోవాతో కంపేర్ చేయమాక, ఇది బాగుంటుంది అన్నాడు. ఇక్కడ చూస్తే ఎండలు దొబ్బేస్తున్నాయి. ఓన్లే వర్షాన్ని ఫుడ్ క్యాప్టెన్ ఏమైనా కంట్రోల్ చేస్తాడా? సీజన్లో వర్షం పడకపోతే మనం ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ నుంచి బాగుండొచ్చే మరి. ఇంకో బీర్ చెప్పు. అలా కూడా తినొచ్చని తెలుస్తుంది నాకు. ఫ్లేవర్ఫుల్గా నోరంతా ఉంటుంది బిస్కెట్. ఇంకో 4 వేసుకున్నాం. వద్దులే వచ్చేసాం గురు నార్త్ గోవాకి. అయితే నార్త్ గోవాలో సన్నీ ఒక చర్చ్ దగ్గర తీసుకొచ్చాడు. సన్నీ ఏంటి చర్చ్ ఏంటి? కానీ భలే ఉందయ్యా చర్చ్. బాబా పెద్ద చర్చ్. ఏంటి సన్నీ? 1541లో నిర్మించినారు. ఇదా? ఏది పోర్చుగల్సా? పొద్దా పైకి వెళ్దాం. ఇంకేముంది?
ఆషికి 2లో తాగేసి ఆడ పడిపోతారు చూసావా? ఏది వర్షంలో తుమ్మి సాంగ్ తెలుసా? ఆ, ఆ, ఆషికి 2లో ఆడ ఉంటాడు మన ఆ. కదా, ఓకే. పడిపోతే కార్లో ఎక్కించుకొని అవునవునవునవును, 2-3 షూట్స్ జరిగినాయి. ఓకే. పోర్చుగీస్ బరోక్ ఆ, ఆర్కిటెక్చర్ ఇది. పోర్చుగీస్ బరోక్ ఆర్కిటెక్చర్ ఎంత కట్టేశారు లోపలికి వెళ్ళడానికి లేకుండా. రినోవేషన్ లో ఉంది. రెనోవేషనా? పోర్చుగీస్, అలాగే పోర్చుగీస్ బేకరీకి కూడా వెళ్దాం ఒకసారి. ఎప్పుడు సన్ని 1541 చిన్న దానిలా కట్టినారు. 1541 ఏంటి సన్ని? పోర్చుగీస్ బరోక్ 500 సంవత్సరాలా? 500 సంవత్సరాలు, అమ్మా బాబో. ఈ చర్చ్ లొకేషన్ వచ్చేసరికి మన నార్త్ గోవాలో పనాజీ సిటీ. పనాజీ ఇదే క్యాపిటల్ సిటీ, ఇదే క్యాపిటల్ గోవాకి, ఇదే కదా క్యాపిటల్, ఇదే క్యాపిటల్. ఇక్కడైతే ఉంది. రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది చర్చ్. ఒక చర్చ్ పేరు ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్. 1500 నుంచి దాన్ని తయారు చేసుకుంటూ ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. 1900s ఒక పర్ఫెక్ట్ చర్చ్ లాగా తయారైంది. నార్త్ గోవాలో కేఫ్ కోసం వెతుకులాట జరుగుతుంది. ఆల్రెడీ ఒక కేఫ్కి వెళ్ళాం, అది టైగర్ ఛానల్లో వస్తుంది. ఇప్పుడు ఇంకో కేఫ్కి అయితే వెళ్తున్నాం. ఇదేనా? అక్కడ అంత పెద్దగా ఇదేరా అని రాసుంటే ఇదేనా అని అడుగుతావు. ఇదేరా, అదే అదేరా, ఇదే. ఓ ఇంట్లో బ్రో పోర్చుగీస్ ఇల్లు బ్రో, భలే ఉంది. ఇది ఎడేరా అంటే బ్యూటిఫుల్ స్పానిష్ లాంగ్వేజ్ లో. ఓకే, ఇండో పోర్చుగీస్ హౌస్ దాంట్లో పెట్టినారు. ఓకే, లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అయితే చాలా మంది తీసుకుంటే చాలా కేక్స్ అయితే ఉన్నాయి. ఆర్డర్ చేద్దాం ఏదో ఒకటి. ఇటు పక్క కూర్చుందాం మనం. 4 మెంబర్స్ సిట్టింగ్ ఉంది కదా. టైగర్ గురు, ఈ కేక్ ఎంత తెలుసా రేటు? తెలీదు కానీ చాలా కొత్తగా ఉంది. నీ ముందే ఉంది బిల్లు, చూడు ఇప్పుడే పెట్టా. 330 రూపీసా? టీ కేక్. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఇది అడుగుతావు అని చెప్పి. టీ ఏది లేదా టీ ఎక్కడ పోసుకోవాలని చెప్పి. ట్రై చేయి, నువ్వు ట్రై చేయి ఫస్ట్. నువ్వే ట్రై చేయమ్మా. కాస్ట్లీ కేకులు ట్రై చేయి. చీజా వీళ్ళ మస్టర్డ్ కేక్స్లో ఈ టీ కేక్స్ మామూలుగా మన దొరికితే పైన క్రీమ్ కొంచెం బాగుందా? అందుకే తక్కువ వేశారు. ట్రై చేయి. ఇంత పాష్ కేఫేలో కూడా ఈగలు తిరుగుతున్నాయంటే మా పల్లెటూరు పచ్చళ్ళు అక్కడక్కడ ఈగలు కనబడడంలో ప్రాబ్లం లేదు. నాకు తెలిసి నీకు నచ్చదని. ఇది టీ కేక్ గురు. టీ కేక్స్ తింటా, పెద్ద మూమెంట్ లేదు. నాది ఒరిజినల్ జెన్యూన్ రివ్యూ చేస్తా. మరి ఐటమ్ ఉంటుంది కదా, ఈ ఐటమ్ అదా ఉడకబెట్టింది ఏదో ఒక ఐటమ్ ఉంటుందా? అయ్యా గచ్చికే కాదు, ఇదేంటి గురు? అదే అది ఇలాగ ఒక ఐటమ్ ఉంటుంది అన్నారు కదా, అదా అన్నాను నేను. ఇలాగే అంతే. మాకు అటుకుల్ని వాటర్లో ఉడకబెట్టి అటుకులు పంచదార ఏది పంచదార వేసి దాన్ని క్రష్ చేస్తే ఏదైతే ఉంటుందో అలా ఉంది. సేమ్ పక్క అలాగే ఉంది. అలాగే చేశారు కూడా. రెసిపీ నువ్వే ఇచ్చావుగా. చాలా బాగుంది. ఆ రకంగా అయితే బాగుంది. కేక్ రకంగా అయితే యావరేజ్. హీరోలు కోపంలో ఎలా కోపంలో ఊపుతారు కొంతమంది హీరోలు. వాళ్ళు చూస్తే అంటారు, నేను చూస్తే నవ్వుతారేంటి. నైస్ అమ్మా. చపాతి ఏంటి గురు అన్నావు నువ్వు? మా అమ్మ చేస్తుంది అలాగా, వండుకొని ఉడకబెట్టి ఏం చేస్తుంది, టీలో అడుగులు వేస్తుంది. అదేనా? అది కాదు పోనీ అదే అయ్యి ఉండొచ్చు, పేరు కూడా అదే కదా, టీ కేక్ ఏదో అన్నాం. అవును, బాగుంది కదా, జాగ్రత్త తినేసి వచ్చింది. ఎలా ఉంది సార్? ఒక్క నిమిషం చెప్పు. చాలా బాగుంది. మరేంటి టైగర్కి నచ్చలా? అంటే టైగర్ టేస్ట్ లేదమ్మా, టైగర్ రివ్యూ తప్ప అన్నావు అంటూ నాకు అర్థం కాదు. మీరు కేకులు తినేవాళ్ళు కేకులు తినేవాడు కాదు. నిజంగా చాలా బాగుంది. వాట్స్ యువర్ నేమ్? My name is Resham. రేషం. Yeah. ఓకే, బాయ్. Bye. బాయ్. బాగుంది. అది వాస్తవంగా ఆ టేస్ట్ నేను విజయవాడలో కూడా తిన్నాను టీ కేక్. ఇట్స్ ఇంగ్లీష్ టేస్ట్ అంతే. టేస్ట్
ఫారెన్ టేస్ట్. కానీ టేస్ట్ బడ్స్ కి వాళ్ళకి అట్లనే ఎంత బాగుంది తెలుసా అది. అవును చాలా ఇట్స్ వర్త్ సీరియస్లీ 350 ఎంత చెప్పినా 330 రూపీస్ చాలా వర్త్. టైగర్ అన్న అఫెండ్ చేసినట్టు కాదు, బట్ యూనిక్ పక్కనోడికి ఇంకొక టేస్ట్ ఉంటుంది కదా, ఆ ఫీల్ చెప్తారు. యా ఇంకక్కడ బేకరీలు అవి ఇవి చూసేసుకొని వచ్చేసాం గురు రూమ్కి. అయితే నార్మల్ బేసిక్ రూమ్ అయితే ఒకటి తీసుకున్నాం, బాగుంది ఇది కూడా. ఎయిర్బిఎన్బి అయితే మంచి ప్లస్సే చేస్తుంది, మొత్తం 1500కి 2 BHK అయితే వచ్చింది. సో ఈరోజు లాస్ట్ నైట్ గోవాలో. ఈ గోవా ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగుందని చెప్తాను. మీ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది నాకు. చూద్దాం, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.